నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రాజన్న ఆలయంలో కోడెముక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ప్రధానికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव ऊर्जित दानवराश परात्पर आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदि प्रिय वास शिव. సింహాచలం క్షేత్రంలో గంధం అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యను గంధం అమావాస్యగా గ్రామీణ ప్రాంతాల భక్తులు వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణులు, మత్స్యకారులు కుటుంబాలతో సహా సింహాచలం క్షేత్రానికి తరలివచ్చారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద బంటా వార్పులు చేసుకుని గరిడి బృందాలతో స్వామికి సంకీర్తన సేవ చేశారు. చెక్క కోలలను అధిష్ఠింపజేసి అప్పన్న స్వామి ప్రతిరూపంగా పూజలు చేశారు. పండ్లు, పలహారాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబాలతో భోజనాలు చేశారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. స్వామివార్లకు తిరిమేనికి గంధం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని సమర్పించారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంచనం జరిగింది. ఆగమ శాస్త్రం ప్రకారం వసంత ఋతువులో ప్రతి ఏటా 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిలలో కొలువు తీర్చారు. ఆలయ మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवराश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. ముందుగా మహాగణపతి పూజ, వీరభద్రస్వామికి బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, గంగోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు బయలు వీరభద్రస్వామికి పూజలు నిర్వహిస్తారు. అన్నవరం కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, మండపారాధన, పుణ్యహావాచనం, కలశ స్థాపన జరిగింది. జాతర సందర్భంగా అమ్మవారికి గరగులతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి చండీ హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పిఆర్ఓ దామోర కృష్ణారావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరే సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భరణి నక్షత్రం సందర్భంగా రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయు సూక్తం, యమ సూక్తంతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆయుష్ హోమం జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని పూజాధికాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం చెందోలులోని శ్రీ బగలాముఖి ఆలయంలో పూజలు, హోమాలు జరిగాయి. అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది స్థానిక భక్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేటలోని శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి హరిద్రార్చన, యాగశాలలో మూలమంత్ర హవనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.